హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నైట్ అయితే నేను మా వారిని సతాయించి బయటకు వెళ్తున్నాము. అదే కొంచెం ఎర్లీగా అంటే నేను స్కూటీ మీద వెళ్ళేదాన్ని, కానీ అసలు డే మొత్తం ఫుల్ వర్షం పడుతుంది. సరే అని చెప్పేసి మిషన్లు రిపేర్ చేయించుకుందాం అనేసి బయలుదేరి వెళ్తున్నాము. కాకపోతే ఇంట్లో ఉన్న శారీస్ కూడా తీసుకెళ్తున్నాం, బ్యాగ్ పట్టలేదు, పైకి కనిపిస్తున్నాయి కదా. అయితే హడావిడి అయిపోయింది. వెళ్ళి సెట్ చేద్దాము అంటే అవి అవ్వలేదు. ఎందుకంటే ఒక లేస్ మాత్రమే తీసుకొని వచ్చినాము. మిషన్ షాపు క్లోజ్ ఉండే. మార్నింగ్ లేవంగానే ఇక నైట్ తినవైతే అట్లే ఉండే, వాటిని అయితే కుక్కర్ని అయితే కడిగేస్తున్నాను. ఇక ఇప్పుడు మార్నింగ్ టిఫిన్స్కి అయితే రెడీ చేస్తున్నా. కాకపోతే కొంచెం స్పైసీగా తిందామనేసి కొంచెం వేసా పల్లీలు. ఈ పల్లీలు నేను ఎప్పుడు ఏది చేసినా కూడా లో ఫ్లేమ్లో, నిదానమైన పర్వాలేదు కానీ నాకు బాగుండాలని చెప్పేసి లో ఫ్లేమ్లో నేను ఫ్రై చేస్తాను అనమాట. తక్కువైనా సరే ఎక్కువైనా సరే. అయితే మళ్ళీ ఏమడుగుతారో పిల్లలు, పూరి చేయమంటే పూరి చేద్దాము, లేదా చపాతీ అయినా చేద్దామని నేనైతే పిండి తడిపి పెట్టుకున్నా. అంతలోపు మా చిన్నోడు లేసి పల్లీలు మొత్తం తినేసినాడు. ఇక 4 గింజలు ఉన్నాయి, ఇది ఇట్లా అవ్వదులే అని చెప్పేసి నేను ఇంతలోపల ఏం చేశాను, ఇంకా పల్లీలు ఫ్రై అయిపోయినాయి కదా అని పచ్చిమిర్చి బీరకాయ వేశాను. కాకపోతే బీరకాయ మనం ఎప్పుడైనా వెజిటేబుల్ బీరకాయ అంటే నార్మల్గా మా పిల్లలు అస్సలు తినరు, అందుకనేసి నేను చట్నీలో వేసేసిన. కాకపోతే మళ్ళీ ఫ్రై చేస్తున్న పల్లీలు మా పెద్దోడికి నాకు కూడా కావాలి అన్నారు. సరే అని చెప్పేసి ఈసారి ఎక్కువ పెట్టేసిన. ఇక చూడండి, రాగి ఇడ్లీ కొంచెమే ఉండే, ఒక ప్లేటే రాగి ఇడ్లీ పెట్టేసిన. అలాగే ఒక 3 ప్లేట్లు నార్మల్ ఇడ్లీ రవ్వ ఉండే, అది పెట్టేసిన. మా వారికి అయితే ఎర్లీ మార్నింగ్ పరిగడుపున డైలీ, ఒక్కరోజు 2 రోజులు కాదండి, డైలీ తాగుతారు. ఒక హాఫ్ చెక్క లెమన్ వాటర్, ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతారు. అయితే నేను డైలీ అయితే నేను తాగను, ఎప్పుడో ఒకసారి అయితే తాగుతాను. ఇలా లెమన్ పిండి వేడి నీళ్ళల్లో కలిపి ఇచ్చేస్తాను అనమాట. ఇందులో అయితే వితౌట్ హనీ, వితౌట్ షుగర్ ఏమీ ఉండదు, ఓన్లీ లెమన్ వాటర్. మీలో ఎవరైనా ట్రై చేయండి. అయితే మనకి డే మొత్తం యాక్టివ్గా అనిపిస్తుంది. అసలు చాలా అంటే ఒక 1 వీక్ అయితే ట్రై చేసి తర్వాత నాకు కామెంట్ చేయండి, మర్చిపోకండి. అండ్ మనకి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అన్నమాట. లెమన్ వాటర్ మార్నింగ్ తాగేయండి, హాఫ్ లీటర్ వరకు. హాఫ్ చెక్క లెమన్ పిండుకొని అయితే చట్నీ కోసం తాలింపు రెడీ పెట్టేసి గ్రైండర్ వేసాను. ఇంతలోపల చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ చూసినారా, చట్నీ రెడీ అయిపోయింది, అలాగే మనకి ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. సరే అని చెప్పేసి వీళ్ళు లేసే వరకు ఇంకా బ్రష్ చేసలేదు, ఇంకా అందుకనేసి వీళ్ళు లేట్ అయిపోతుందని మా వారికి అయితే టిఫిన్ పెట్టేస్తున్నాను. మా వారికి పెట్టి అట్లే సరే పనిలో పని అనేసి నేను కూడా తినేస్తున్నా. ఇంతలోపల వీళ్ళు రెడీ అయిపోతున్నారు. ఇక కాకపోతే హాలిడే అని చెప్పేసి ఇంకా లేట్గా చేస్తున్నాం అన్నమాట. అయితే మేము టిఫిన్ చేసేసరికి ఈరోజు 11 అయిపోయింది. ఇంతలోపల వీళ్ళు లేసి ఏమేమి అడుగుతున్నారో తెలుసా అండి. అమ్మ మాకు హాలిడే కదా, నువ్వు కూడా ఇంటి దగ్గర ఉండు అంటే నా మీద ఏదో ప్రేమతో అనుకున్నాం. ఇది చూడండి ఎన్ని ఆర్డర్లు ఇస్తారో. ఒకరికంటే దోశ పెట్టాలంట, ఊతప్పం పెట్టాలంట, ఇడ్లీ పెట్టాలంట, రాగి ఇడ్లీ పెట్టాలంట. ఇంత ఎవరన్నా చెప్తారా? వీళ్ళు తినడం ఎక్కువ, కోరికలు ఎక్కువ. ఈ కడుపుతో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ చేస్తున్నారు మా పిల్లలు. కాకపోతే అయితే చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ లేయంగానే చిన్నోడు పల్లీలు తిన్నారు అనేసి. అయితే అది పెద్దోడు కూడా మళ్ళీ ఇది టిఫిన్లోకి పెట్టాలంట, పల్లీలు మళ్ళీ ఇవి మురుకులు అన్నీ ఇలా ప్లేట్ పెట్టి ఇవ్వాలంట. ఇది మా వాడి ఆర్డరు, మా పెద్దోడు. ఇక పెద్దోడు అడిగిన తర్వాత చిన్నోడు ఊరుకుంటారా? అసలు ఆలోచనే లేదు. చిన్నోడు కూడా సేమ్ పెట్టిచ్చేసాను అనమాట. అయితే నేను రోజు టిఫిన్స్ రెడీ చేసుకోవడం, వెళ్ళడం రావడం రోజు వీళ్ళకి అంత వీలు కాదు కదా, అందుకనేసి ఉన్న రోజు ఇక నాకు ఇట్లా టార్చర్ పెడుతున్నాను అనమాట. కాకపోతే కోరికలు ఎక్కువ, తినడం తక్కువ. ఇది చెప్తారు కదా ఏదో సామెత, కోరికల ఆరాటం ఎక్కువ, తినే పోరాటం తక్కువ మా వాళ్ళకి. ఇది చూడండి మళ్ళీ ఇది చిన్నోడికి ఇంకొకరికి వేసిన తర్వాత ఇంకొకరు అసలు ఊరుకుంటారు, మళ్ళీ అదే పనిగా గొడవ పడతారు అనమాట. వాళ్ళు తినేదేమో కానీ అది ఈయన ప్లేట్లో లేకపోతే గొడవ అనమాట. అది తినందైనా సరే, తినేదైనా సరే, వేస్ట్ పేపర్కైనా సరే గొడవ పడతారు, చిన్న పెన్సిల్కైనా గొడవ పడతారు. అయితే ఇద్దరు కూర్చొని టీవీ చూస్తా, లేదు సైకిల్ తొక్కడానికి వెళ్ళిపోయిండ్రు మార్నింగ్, నేను గొడవ పడితే వచ్చి తింటేనే పంపిస్తా అన్న. అంతలోపు మా చిన్నోడికి అయితే నేనే కటింగ్ చేసిన, షార్ట్ వీడియో పెట్టా చూడండి. ఇక ఇంతలోపల వాళ్ళు టిఫిన్ చేసి బయటకు వెళ్ళారనమాట. నేను ఇక్కడ తీసుకున్నది చెప్పాను కదా, నైట్ శారీస్ తీసుకెళ్ళి లేస్ తెచ్చుకున్నాను. కాకపోతే ఒక లేస్ 400 తీసుకున్నారు, నాకైతే ఎక్కువ అనిపించింది. సరే అని చెప్పేసి ఎక్కువ కొన్నాను అనుకో, మళ్ళీ డబ్బులు వేస్ట్ కదా, అలా కాకుండా ఒకటే తీసుకున్నాను అనమాట. చూద్దాము, ఆన్లైన్లో కూడా చూసి ఇంకా తక్కువ ఎక్కువని బట్టి
ఆర్డర్ చేసుకోవడమా తీసుకోవడమా అని. నేను ఆల్మోస్ట్ ఎక్కువ ఖర్చు పెట్టనండి శారీస్కి. 500 లేదా 400 300 తప్ప ఎక్కువ పెట్టను. ఇక్కడ చూడండి, ఇది 400 అంట లేసు. ఈ శారీకి వేద్దామా ఈ శారీకి వేద్దామా 2 డేస్ నుంచి కన్ఫ్యూజన్లో ఉన్నా. గోల్డ్ కలర్ కాబట్టి ఏ శారీకైనా సెట్ అయ్యేలాగుంది. అయితే ఇక్కడ ఈ రెండిటికి మ్యాచ్ అయిపోతుంది, ఒక బ్లౌజ్ కుట్టుకుంటే చాలు అని ఆలోచిస్తున్నా. ఇంకా వీళ్ళని బట్టి చూడాలి. ఇక్కడైతే అన్నీ ఇలా చేశాను అనమాట, చూద్దామనేసి. ఈరోజైతే అస్సలు వీలు కాలేదు, పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా, అందుకనేసి ఇంకా నైట్ డిన్నరు మధ్యాహ్నం పప్పు చేశాను, అన్నం చేశాను. ఇంకా మొత్తం నలుగురం కూర్చొని తినేసాము. ఇంకైతే ప్రతి ఒక్కటి వీడియో తీయలేం కదా, మా ఆయన ముందే ఏమనుకుంటారా అనిపిస్తుంది. ఇక్కడైతే నైట్ డిన్నర్, ఇది మా వారి కోసం. ఇక్కడ ఈ జావాలో ఏమేమి కలిపి ఉన్నాయో తెలుసా? మల్టీగ్రెయిన్ అన్నీ కలిపి ఉన్నాయి. అయితే ఈ జావా ఒకటే చపాతి, క్యాబేజీ క్యారెట్ ఫ్రై, ఈ 2 బ్లౌజులు నేనే కుట్టుకున్నాను. ఇప్పుడు కాదులేండి, 2 ఇయర్స్ బ్యాక్ కుట్టాను. ఒక 7-8 నెలల నుంచి నా మైండ్ సెట్ మొత్తం ఇది చిన్న బిజినెస్ అని చెప్పాను కదా, టిఫిన్స్ రెడీ చేయడం, ఇదే సరిపోతుంది. నా మీద నేను కూడా అంత ఎక్కువ నేను ఆలోచించట్లేదు అనమాట. అయితే ఇక్కడ శారీస్ బ్లౌజులు కుట్టనివి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇవైతే కుడదామని అయితే ఇంట్రెస్ట్ ఉంది. పక్కన అడిగి మిషన్ పైన హెడ్ మాత్రం తెచ్చుకున్నా. మాది కిందది మంచిగానే పనిచేస్తుంది, పైన కుట్టు సరిగ్గా రావట్లేదు. ఇంకా అది రిపేర్ అవ్వట్లేదు కదా, అక్కడికి వెళ్తే షాపు క్లోజ్ ఉండే అని ఇవన్నీ రెడీ పెట్టుకొని, మళ్ళీ ఏంటంటే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇవి అయితే మా వారి షర్ట్స్, అవి ఫార్మల్స్. నార్మల్గా ఇప్పుడు ఉండే ఆఫీస్లో వర్క్ ఫ్రమ్ హోము, అందుకనే మా ఆయన టీషర్ట్లు జీన్స్ ఇవే ఎక్కువ వాడుతున్నారు. ఈ ఫార్మల్స్ చాలా రోజుల నుంచి పక్కకు పెట్టేసిన అనమాట. ఇవి ఇట్లే ఉంది కదా, ఇంకెలాగో 2 డేస్ నుంచి టిఫిన్ పెట్టట్లేదు కదా అనేసి మా వారు పిల్లల్ని అయితే డ్రాప్ చేసేయడానికి వెళ్ళారు. నేనైతే బిగ్ బాస్ చూస్తా, ఏదో అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఐరన్ చేసేది, అందుకనేసి బిగ్ బాస్ చూస్తా. ఇవైతే ఐరన్ చేశాను. ఇది అయిపోయిన తర్వాతే నేను మిషన్ స్టార్ట్ చేయాలని అయితే మైండ్లో ఫిక్స్ అయ్యాను. లేదు మిషన్ స్టార్ట్ చేసా అంటే ఇవి ఇట్లే పెండింగ్ అయిపోతాయి. ఇవి ఇప్పటి షర్ట్లు కాదు, చాలా రోజుల నుంచి చేద్దాం అనుకొని పెద్ద కుప్ప అయిపోయినాయి. అందుకే ఇన్ని రోజులు చేయబుద్ధి వేయట్లేదు. ఇంకా ఎక్కువ అయ్యేసరికి ఇంకా అక్కడ కూర్చోబుద్ధి వేయట్లేదు. ఇంకా ఒక్కొక్కటి నిదానంగా, అంటే ఎక్కువ మడతలు వచ్చేసినాయి. అందుకే నిదానంగా ఐరన్ చేయాల్సి వచ్చింది. నార్మల్గా ఉంటే కొంచెం పైన అట్లా ప్రెస్ చేసినా అయిపోతుండే, కానీ ఎక్కువ మడతలు వచ్చేవరకు ఇక కొంచెం నిదానంగా చేయాల్సి వస్తుంది. బట్టలు ఎక్కువైపోయినాయి, ఐరన్ చేస్తే నిదానంగా అయిపోతుంది. ఇది సరే 3:30 వరకు అయితే పని ఏమీ లేదు. 3:30కి పిల్లల్ని తీసుకురావాలి కదా, సరే ఆయన కాడికి అవుతుంది అనేసి అన్నీ చేయడానికైతే స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ అన్నీ అయిపోతున్నాయి. ఇక చూడండి, 1 by 1 అయితే చేస్తూ ఉన్నా అనమాట. ఇంత లోపల మా వారు అన్నం పెట్టేసి ఉన్నారు. సరే అని చెప్పేసి ఇంక ఇద్దరం లంచ్ చేసి మళ్ళీ కూర్చున్నా. అయితే ఇక అంటే అర్జెంట్ ఏమైనా ఉంటే గబగబా చేయాలి, ఇంకా అర్జెంట్ ఏం లేదు. కానీ ఇదైతే చాలా రోజులు వరకు పెండింగ్ అనమాట. అందుకనేసి ఇవి చేసిన తర్వాత నేను మిషన్ కుడదాం అనుకున్నాను. లేకపోతే ఇక మిషన్ మీద ఇంట్రెస్టే, కానీ ఇవైతే పని ఇంట్రెస్ట్ లేదు. అందుకనేసి ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ పనిని పక్కన పెట్టి, మనకి ఇంట్రెస్ట్ లేని పని కంప్లీట్ చేసుకున్నాం అనుకో, ఆ పని మీద ఇంట్రెస్ట్ తోటి ఇది పూర్తి చేస్తాం అన్నట్టు. ఇవైతే పూర్తి చేస్తున్నా. ఇంత లోపల పిల్లలకి అయితే టైం అయింది, స్కూల్కి వెళ్ళాను. అయితే ఇద్దరిని ఒకరిని అయితే వేరే స్కూల్, ఒకరిని అయితే వేరే స్కూలు. అయితే ఇంక ఇక్కడ వెళ్ళంగానే మా వాడు ఏం చేస్తున్నాడు, నేను ఆడుకుంటా ఇప్పుడే రాను అనేసి మారం చేస్తున్నాడు. సరే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కొంచెం సేపు ఆడుకున్నాడు. మనకు పనులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళని ఎందుకు బాధపెట్టడం అనేసి నేను ఎక్కువ ఏం ప్రెజర్ పెట్టను, ఎక్కువ పర్టికులర్గా పర్టికులర్గా అయితే ఏం పెట్టను. మేము ఇంటికి రాగానే మీషో నుంచి మళ్ళీ శారీ ఆర్డర్ వచ్చేసింది. నేను ఆర్డర్ చేసింది. ఇక మా ఆయన చెప్తే ఏమంటారు అని అయితే నేను చెప్పలేదు. ఇంకా ఆయన బట్టల వరకు అయితే మడతేసి నీట్గా పెట్టేసినాను. చూసినారా, ఇది ఆయన కబోర్డు. అయితే ఇక్కడ అన్నీ ఆయన కరెక్ట్గా ఉన్నాయంటే ఇక నాకు డిస్టర్బ్ చేయరు, అందుకనేసి ఆయన బట్టల వరకు అయితే ఎట్లా పెట్టేస్తాను అనమాట. ఇక మావి పిల్లలు అంటే ఇక మామూలే, మేము ఏవి ఒకటి ఎత్తుక్కుంటాం, ఏవి ఒకటి మాది అడ్జస్ట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి, అయితే ఈ మధ్యన మా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఎక్కువ ఫార్మల్తో పని లేదు. ఇక్కడ పిల్లలు అయితే సేమ్ ఉండేవి ఒక బాస్కెట్లో పెట్టి బీరువాలో పెట్టేస్తాను. కొన్ని సేమ్గా ఉండవు కదా, అవైతే వేరే బాస్కెట్లో పెట్టి బీరువాలో పెడతా. ఇది చూడండి, వీళ్ళైతే ఎట్లా దొక్కేస్తున్నారో అసలు. వీళ్ళిద్దరూ మళ్ళీ వీళ్ళతో పాటు ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి ఆడుతున్నారు. కాకపోతే ప్లగ్ బాక్స్ అయితే ప్లగ్ బాక్స్ అయితే స్విచ్ ఆఫేను. కాకపోతే పిల్లలు ఉన్నారు కదా, ఏదైనా మనం కేర్ఫుల్గా చూసుకోవాలి.
ఇక్కడ చూడండి అసలు అసలు ఆగట్లేదు, బట్టలతో ఆడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.